తాజా 30 హీరోయిన్ భావన ఆ మధ్య కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది. ఈమె చాలా కాలంగా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. ఇప్పటిదాకా 75 సినిమాల్లో యాక్ట్ చేసింది. మలయాళ నటి అయిన భావనను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. శుక్రవారం అంటే ఫిబ్రవరి 17న కేరళలోని త్రిశూర్లో షూటింగ్ ముగించుకుని కోచికి బయలుదేరింది. భావన వెళ్తున్న కారును ఓ టెంపో ఢీకొట్టింది. ఆమె మాజీ డ్రైవర్ సునీల్ కుమార్ మరికొందరు వ్యక్తులు ఈ టెంపోలో ఉన్నారు. ప్రస్తుతం భావన కారుకు డ్రైవర్గా మార్టిన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ మార్టిన్తో కలిసి మాజీ డ్రైవర్ కుట్ర పన్నాడు. టెంపోతో భావన కారును ఢీకొట్టిన తర్వాత కిందకు దిగిన దుండగులు భావన కారులో ఎక్కారు. గంటన్నర పాటు కారులో తిప్పారు. లైంగిక దాడికి పాల్పడ్డారు. ఫోటోలు వీడియోలు తీశారు. ఆ తర్వాత ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. ప్రాణభయంతో కారు నుంచి దిగిన భావన ఓ సినిమా నిర్మాత దగ్గరకు వెళ్లి విషయాన్ని వివరించింది. ఆ నిర్మాత వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు భావన కారు డ్రైవర్ మార్టిన్ ను పట్టుకున్నారు. 2 నెలల కిందటే భావనను కిడ్నాప్ చేయాలని ఆమె మాజీ డ్రైవర్ సునీల్ కుమార్ ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఉద్యోగం నుంచి తీసేయడంతో ఈ సునీల్ భావనపై కక్ష కట్టాడు. వీడికి నేర చరిత్ర కూడా ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. భావనను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. 75 సినిమాల్లో నటించిన హీరోయిన్ కు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం షాక్ కు గురి చేస్తోంది. మహిళలు సర్వకాల సర్వావస్థల్లోనూ జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన చెబుతోంది.